వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది కూడా పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఘటనలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్‌కి నిజంగా పవర్ ఉందా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అట్ ద సేమ్ టైమ్ రాష్ట్రంలో అన్ని బదిలీలు జరిగినప్పటికీ కేవలం చీఫ్ సెక్రటరీ బదిలీ మాత్రం ఇప్పటివరకు జరగలేదు. అనేక అనుమానాలు కూడా తావిస్తోంది ఈ బదిలీ జరగకపోవడం అనేది. ముఖ్యంగా అంటే ఇది ఒక సామాజిక వర్గాన్ని కించపరచడమో, అవమానించడమో కాదు. కానీ రెడ్డి అనేటువంటి టైటిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో, పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే పనిచేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా వస్తోంది. సో, అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నటువంటి తీరు గాని, పోలీసులు వ్యవహరించినటువంటి తీరు గాని, మొత్తం అంతా కూడా అనేక అనుమానాలకి తావిస్తున్నాయి. పోలీసులే ఆయన్ని పక్కకి తప్పించేటువంటి ఏర్పాట్లేమైనా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో, వీటన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతోటి అందుబాటులో ప్రముఖ విశ్లేషకులు, అమరావతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య గారున్నారు. వారినడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం పవన్ కృష్ణ గారు. సో, ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ అసలంటే ఇది ఈవీఎం పగలగొట్టాడు బానే ఉంది. జనరల్‌గా అనేక రాష్ట్రాల్లో అనేక ఎన్నికల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈవీఎంలు పగలగొట్టడాలు ఇవన్నీ కూడా. బట్ సీరియస్‌గా తీసుకున్నటువంటి ఈసీ తీసుకున్నటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా పొద్దున్నుంచి ఒక పెద్ద ఫాంటసీ మూవీ లాగా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడుస్తుంది. ఇప్పటికి అరెస్ట్ అయ్యాడా లేదా కూడా తెలియట్లా. పవన్ కృష్ణ గారు ధన్యవాదాలు. తమకే ఐకాన్ న్యూస్ ఛానల్‌కి జై భీములు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మీరన్నట్టుగా చాలా రాష్ట్రాల్లో జరుగుతాయి. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగింది. హ్మ్. ఇప్పుడు ఈ పిన్నెల్లి అనే పిల్లిని ఎన్నికల కమిషన్ పట్టుకుంటుందా పట్టుకోదనేది ప్రశ్న. మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చిత్రం కానీ, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ 5 ఏళ్ల పరిపాలన కానీ మనం ఇవే చూసాం కదా. ఈ విధ్వంసకాండలో చూసాం కదా. హ్మ్. ఇప్పుడు అత్తారింటికి వెళ్ళినట్టు ఏదో ఆయన సరాసరి పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి ఈవీఎంని పట్టుకొని ఎత్తి నేల కొడితే నిజంగానే మీరు అన్నట్టుగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఆ కలెక్టర్ ఏం చేశాడు? ఆ ఎస్పీ ఏం చేశాడు? మీకు కొత్తగా ఒక అంశం చెప్తా. ఇప్పుడు ఆ అడ్డుకున్న నంబూరు శంకర్రావు గారు ఆయన తలబాదారు, హత్యాయత్నం చేశారు, దాడి చేశారు, కొట్టారు. కొడితే దాదాపు వాళ్ళు పోలింగ్ అయిన 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పంట చేలల్లో వాళ్ళు దాక్కుంటున్నారు. హ్మ్. కుటుంబ సభ్యులు పంట చేలకు తెచ్చేసి అన్నం ఇస్తున్నారండి. మొత్తం అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కానీ, ఆ సానుభూతి పరులు కానీ, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క టార్గెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయారు ఇల్లిడ్స్ పెట్టేసి. ఇవాళ కూడా ఆయన భయంగా వచ్చి చెప్తున్నాడు. అవును. ఇంకో కొత్త విషయం కూడా చెప్తా. మరి ఇంత సంఘటన జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని ఏమన్నా కాపాడారా? మీకు ఏమైనా భరోసా ఇచ్చారని విషయాన్ని నీలాంటి విలేకరులు అడిగితే మాకు ఎవరు ఎలాంటి భరోసా ఇవ్వలేదండి, పంట చేలలోనే తలదాచుకుంటున్నామని చెప్తున్నారు. అవును. ఇటువంటి దురాగతమైన పరిస్థితి. ఏదైనా ఎన్నికల కమిషన్ చెప్పింది ఏంటంటే ఈ 2024 ఆంధ్ర ఎన్నికలని జీరో వైలెన్స్ తో చేద్దామని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఆ జీరో వైలెన్స్ ఆంధ్రప్రదేశ్ లో కనిపించటంలా. నేను ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఎలా జరిగినాయి, అక్కడ బూతులు క్యాప్చర్ చేశారా లేదా, ఈవీఎంలు ఎత్తుకుపోయారా లేదా, లేదా ఇలాగనే మారణాయుధాలతో దాడి చేశారా లేదా అనే సమాచారం నా దగ్గర లేదు. అయినా నేను వాటి ప్రస్తావన పోను. నా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొదటి నుంచి అనుకున్నది కూడా ఏంటంటే ఈ ఎన్నికలు సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు జరగనివ్వరు. మీరన్నట్టుగా ఆ రెండు అక్షరాలదే రాజ్యం అయిపోయింది. ఆ తోకలదే పరిపాలన అయిపోయింది. ఇప్పుడు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అందరిని తోకలు పెట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు నెత్తి నోరు కొట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన్ని తీసేయమని చెప్పి ఎన్నికల ప్రక్రియలో చెప్పిన ఎన్నికల కమిషన్ మాత్రం ఆయన జవహర్లాల్ నెహ్రూలా కనిపిస్తుంది. మనకేం జవహర్ రెడ్డిలా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తీయలా. ఇప్పుడు డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్లు, కింది స్థాయి పోలీస్ అధికారులు అందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటారు? సిఎస్ కంట్రోల్లో ఉంటారు. ఈ రోజున ఎస్పీలను మార్చారు పల్నాడు ఏరియాలో. ఎస్పీలను మార్చినా, ఇప్పుడు పల్నాడులో మార్చినా, తాడిపత్రిలో మార్చినా, లేదా అనంతపురంలో మార్చినా అందరూ సిఎస్ కంట్రోలే కదా. ఇప్పుడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి జరుగుతుంటే ఇప్పుడు ఇవాళ వచ్చింది ఆ వీడియో. సరే, వీడియో వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు?
నిన్న మొన్న కూడా ఆయన సాక్షి డిబేట్ లో కూర్చొని మాట్లాడాడు. ఆయన సోదరుడు, మేము ఎక్కడికే పారిపోలేదు, మమ్మల్ని పీకేది కూడా ఎవడో లేడని చెప్పి పారిపోయారు అని మాట్లాడారు. ఇప్పుడేదో విమానాల్లో పాస్పోర్ట్ లేని దేశానికి పారిపోయిండు అని అంటున్నారు. పారిపోతే అనర్హత వేసేయండి. ఎన్నికల్లో గెలిచినా కూడా అభ్యర్థి చట్టానికి దొరకకుండా 4 సార్లు ఎమ్మెల్యే అంట పవన్ కృష్ణ గారు, మీకు తెలుసో లేదో. అవునండి. ప్రజాస్వామ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే అంటే ఇదే ప్రక్రియలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారా వాళ్ళు? అందుకని ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే నేను రామకృష్ణారెడ్డి గారైనా మాట్లాడను, నేను బ్రహ్మనాయుడు అయినా కూడా మాట్లాడతా, లేదా లావు శ్రీకృష్ణదేవరాయలు పనిచేసినా కూడా మాట్లాడతా. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డా కూడా మాట్లాడతాం. మనం అడిగేది ఏంటంటే గ్రామక్షేమంలో లేదంటే పల్లెల్లో ఒక 500 రూపాయలు చేతుల పేక ఆడితే వాళ్ళు చుట్టుబట్టి ఈడ్చుకెళ్తున్నారు కదా పోలీస్ స్టేషన్కి. ఒక చెవు పోగు కాల పట్టీలో ఒక చిన్న వస్తువులు దొంగిలిస్తే వాడిని కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు కదా. మరి ప్రజాస్వామ్యంలో దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వేలాది మంది పోలీసు పారామిలిటరీ బలగాలను పెట్టి నెలల పాటు ఎక్సర్సైజ్ చేస్తున్న భారత ఎన్నికల కమిషన్ యొక్క ప్రక్రియని అడ్డుకుంటే మరి అటువంటి వాళ్ళను కూడా మీరు పట్టుకోకపోతే వ్యవస్థ మీద ఎలాంటి నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు అటువంటి వాళ్ళని శిక్షిస్తేనే కదా. పొద్దుగోకులు ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్క ఉంది, తులసి వనంలో గంజాయి మొక్క ఉంది, కొంతమంది ఇటువంటి అధికారులు పాల్పడుతున్నారని ఆపసోపాలు పెట్టడం తప్ప ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా నిబంధనలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. నేరం ఎవరు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టే హక్కు చట్టానికి ఉంది. మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లేదా అలాంటి వైసీపీ నాయకులు లేదా మరే రాజకీయ పార్టీ నాయకులను సరే మీరు శిక్షిస్తే ఇతరులు భయపడతారు. అలాంటి నాయకులు కొమ్ము కాసిన ఐఏఎస్లని, అది ఎస్పీ అయినా డిఎస్పీ అయినా సిఐ అయినా ఎస్ అయినా కూడా ఉద్యోగాల నుంచి రివ్యూ చేయాలి. బదిలీలు చేస్తేనో లేదా సస్పెండ్లు చేస్తేనో ఇలాంటి నేర ప్రవృత్తి అయితే ఇదేం ఆగదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదనేది ఛాలెంజ్. ఆయన ఇతర దేశాలు పోతే పోండి, ఇతర దేశాలకే. ఇతర దేశాలు పోతే ఇతర ప్రదేశాల నుంచి చుట్టుపట్టి లాక్కరాలేమా ఏంటి? పోనీ ఏమన్నా దావూద్ ఇబ్రహీమా లేదా లాడెనా? తాకీదిస్తే ప్రజాస్వామ్యంలో పరిగెత్తుకు రావాలి. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నామని డిఎస్పీ గారు నోటీస్ ఇచ్చారు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? నేనే వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరవుతాను, నేనే వచ్చి కోర్టుకు వస్తానని వెళ్ళాడు. ఆయనేం పారిపోలేదే. ఆయన కార్యకర్తలు ఏమన్నా బొస మొత్తం కూడా చుట్టుముట్టి పోలీసుల మీద ఏమన్నా తిరుగుబాటు చేయలేదే. చట్టాన్ని గౌరవించాడే. గౌరవించి 53 రోజులు జైల్లో ఉన్నాడే. న్యాయ ప్రక్రియ మీద 1కి 10 సార్లు పిటిషన్లు కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయన న్యాయ ప్రకారంగా ఆ ప్రక్రియను నడిపించేసి విడుదలయ్యాడే. ఇప్పుడు దేన్ని మరి ప్రజాస్వామ్యం అందాం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చించుకొని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు నేను చేస్తే సంసారము, ఇతరులు ఎవరు చేసినా కూడా వ్యభిచారం అని అన్నట్టుగా మరి ఇప్పుడు ఈ ప్రక్రియను ఏమనాలి? ముఖ్యమంత్రి గారు ఆదేశించాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి కోర్టుకు సరెండర్ అయ్యా, పోలీసులకు సరెండర్ అవ్వయ్యా, నేను ప్రజాస్వామ్యంలో సరెండర్ కాదా? పారిపోతారా? ఎంత దూరం పారిపోతారు? పారిపోతే ఎన్నికల కమిషన్ పట్టుకోదా? కాలయాపన చేస్తారా ఏంటి? అందుకని ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఏదైనా భారత ఎన్నికల కమిషన్కి ఇది ఒక ఛాలెంజ్ అండి. పిల్లులను కూడా పట్టుకురాకపోతే ఎట్లా గోపాలకృష్ణ గారు? ఇప్పుడు పులులను ఎటు కూడా పట్టుకోలేరు. పులులు సంచారం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలైన హంతకంలో పట్టుకోవటానికి సిబిఐ లాంటిదే గుంజీలు తీసి 8 మందిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆమె కూతురు సునీతారెడ్డి ఏడ్చి మొత్తుకొని ఢిల్లీ వెళ్ళి కోర్టుకెళ్ళి, హైకోర్టుకెళ్ళి, సుప్రీంకోర్టుకెళ్ళి నన్ను చంపేస్తారని చెప్పేసి అటు శర్మిలారెడ్డి మాట్లాడి, ఇటు సునీతారెడ్డి మాట్లాడి, ఎన్నికల్లో మాట్లాడి ఇంత చేసినా కూడా అవినాష్ రెడ్డి గారి యొక్క ఏక కూడా వేయలేకపోయారు. మరి ఇలాగనే చేసుకుంటూ పోతే న్యాయ వ్యవస్థ కానీ, చట్టాలకు కానీ లేదా పరిపాలన కానీ ఎలాంటి సంకేతాలు పోతాయి అనేది మా ప్రశ్న. కాబట్టి ఇదొకటే కాదు. ఇక్కడ వీళ్ళనేది ఏంటంటే ఎలా ఉందంటే, సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే మే 13వ తేదీన టెక్నికల్ గా మనకి ఎన్నికలు అనేవి పూర్తయిపోయాయండి. 14వ తేదీ 15వ తేదీన మనకి ఈ కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయింది. ఏంటంటే ఫలానా చోట్ల హింసాత్మక ఘటనలు ఇవన్నీ అయ్యాయి. అలాగే ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 పేజీల రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని సంఘటనలు జరిగాయి అని చెప్పి.
జరిగినటువంటి సంఘటనల్లో అరెస్టులు అనేవి ప్రధానంగా ఈ నేతలవి జరగాలి. బట్ ఎక్కడా జరగలేదు. 22వ తేదీకి అంటే 21వ తేదీకి వీడియో బయటకొచ్చింది. 22వ తేదీ ఉదయానికి ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్య కాలంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అనేది ఒక ప్రశ్నొస్తోంది. రెండోది ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రహసనం. సరే ఏపీ పోలీసులకి దొరకలేదు, వాళ్ళు సహకరిస్తున్నారేమో అనుమానం ఉంటే పక్కన పెడదాం. తెలంగాణ పోలీసులకి ఏపీ లీడర్లని వదలాలని ఇంకోటి అనే అవసరం లేదు కదా! లుకౌట్ నోటీస్ ఉంటే ఖచ్చితంగా ఎవరన్నా ఆపాలి. మరి వాళ్ళకి కూడా దొరకడం లేదు అంటే దీన్ని ఏ విధంగా మనం వెనక్కి తీసుకోవాలి? ఇప్పుడు పవన్ కృష్ణ గారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సిట్ అప్పజెప్పిన నివేదిక ప్రకారంగా చెప్తున్నా నేను. హ్మ్. 33 కేసుల్లో 1370 మంది నిందితుల్ని ఉంటే 124 మందిని అరెస్ట్ చేశారంట. అవును. అలాగనే మాచర్ల, నరసరావుపేటలో 18 సంఘటనల్లో 18 కేసుల్లో 474 మందిని దోషులుగా గుర్తించి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. మరి ఇంకేముంటుందండి పరిపాలన? ఇప్పుడు మీరు నేరం చేసిన వాళ్ళు బరితెలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని, మారణాయుధాలు తీసుకొని, బాంబులు చుట్టుకుంటూ గ్రామాల మీద తిరుగుతుంటే మీకు తెలుసో లేదో, మాచర్ల, కారంపొడి ఏరియాలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఊళ్ళు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయారంట. అవును. కుటుంబాలు ఎక్కడ పోలీసులు వచ్చి దాడి చేస్తారో, ఎక్కడ ఈ రాజకీయ నాయకులు దాడి చేస్తారని చెప్పి ప్రాణ భయంతో బిక్కుమంటూ పోయారు. నాయకులందరేమో రాష్ట్రాన్ని విడిచిపెట్టి అమెరికా, స్విట్జర్లాండ్, దుబాయ్, లండన్ పోయి హ్మ్. పోటీ చేసిన అభ్యర్థులు కూడా చాలా మంది ఇతర రాష్ట్రాలకి విహారయాత్రలో పోయారు. అంటే పరిపాలన గాలికి వదిలేశారు. ఇక్కడ అగ్గిపొలాలు గీశారు, మంటలు పెట్టారు, తగలబెట్టారు. హాయిగా పట్టించుకోవాల్సిన నాయకులు బయట ఉన్నారు. రాష్ట్రమేం తగలబడుతుంది. ఇక ఎన్నికల కమిషన్ చేతుల్లోనే శాంతి భద్రతలు నెలకొన్నాయి. తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ సరే దీన్ని ఆర్పాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలి. ఏదేమైనా నేను చెప్తున్నాను, ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయటం అనేది ఎన్నికల కమిషన్ ఒక టాస్క్. ఇదో టామ్ అండ్ జెర్రీ ఆటలాగా సాగదీసి తెలంగాణ మంత్రులు సహకరించారు, తెలంగాణ పోలీసులు సహకరించారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించారు అని అంటాం కాకుండా సహకరిస్తే తోసేయండి. మీరు చర్య తీసుకోకపోతే ఎలా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ని కానీ, ఐపీఎస్ ఆఫీసర్ని కానీ రిమూవ్ చేసి చేతులకు బేడీలేసి జైలుకి పంపండి, పరిస్థితి ఎలా ఉంటుందో చూదురు కానీ. అప్పుడు పరిస్థితి కుదుట పడుతుంది. మీరు సాధారణమైన కానిస్టేబుల్ మీద సస్పెన్షన్ చేసి, లేదా వాలంటీర్లను తప్పించి, లేదా నాలాంటి 16 గంటలు హౌస్ అరెస్ట్ చేసి, లేదా నాలాంటి సభలో పోకుండా చేస్తే ఏం ప్రయోజనం అంటావు? ఏముంటుంది? అందుకని పరిపాలన ఘాట్లో రావాలి. కాకపోతే ఇంకో మాట కూడా ఉంటుంది. రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయిన తర్వాత హింస ప్రజ్వరిల్లదని నమ్మకం ఏంటి? ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి మీద తిరగబడ్డని నమ్మకం ఏంటి? అక్కడ కౌంటింగ్ దగ్గరే ఈవీఎంల మీద దాడి చేయరని నమ్మకం ఏంటి? కౌంటింగ్ దగ్గరే అంటే మోహరించుకున్న పరిస్థితి. కాబట్టి కట్టడి చేయాలి. ఈ యొక్క అలజడులకి పురుగొలుపుతున్న వాళ్ళని హౌస్ అరెస్టులు చేయాలి, జైల్లో పెట్టాలి, బైండ్ ఓవర్లు చేయాలి. ఇందాక ఒక మాట విన్నా, ఈ తురకా కిషోర్ అంట. ఈ గొడవలో కూడా తురకా కిషోర్ ఉండు. గతంలో బోండా ఉమామేశ్వర, బొద్దా వెంకన్న కారు మీద పోతే పెద్ద ఎత్తున బరితో దాడి చేసింది ఏనే. ఆ దాడి చేసిన దానికి కానుకగా జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. నేను చెప్తున్నాను, అవసరమైతే తురకా కిషోర్ ని ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేస్తే అవతరాలు భయపడరండి. చేయగలిగింది ఏం లేదు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో చేయగలిగింది ఏం లేదు. పాలకోట గారు, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఈ పేరు ఏదైతే తీసుకొచ్చారో ఆ పేరు తీసుకొచ్చిన తర్వాత ఒకసారి హిస్టరీ అంతా మళ్ళీ మైండ్ లో కదిలింది. ఏంటంటే, మీరు ఇంకా పోలీసుల్ని ఎన్కౌంటర్ చేయమని అంటున్నారు. అంటే అది జరిగితేనే ప్రజాస్వామ్యం అని. కానీ పాపం అదే పోలీసులు అదే తురకా కిషోర్ కి పోలీస్ స్టేషన్ లో సన్మానం చేశారు కదా. పోలీస్ స్టేషన్ లో సన్మానం చేశారు. జమలయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అన్నందుకు పీక కోశారు. అది కూడా మాచర్ల ఏరియాలోనే. అంటే నిన్న అక్కడ బాధితులు చెప్తుంటే విన్నాను నేను. ఆ పోలింగ్ బూత్ దగ్గరగా తురకా కిషోర్ కూడా వెళ్ళాడంట. అతను చూసి భయపడుతున్నారు వాళ్ళు. అందుకని చట్టం భద్రత కలుగు చేయాలండి. నేను ఒక మాట చెప్తాను పవన్ కృష్ణ గారు, ఇన్ని సంఘటనలు అక్కర్లా. ఇప్పుడు అన్నం అంతా పట్టుకోనక్కర్లా, ఒక మెతుకు పట్టుకోవచ్చు అని అన్నట్టుగా అభివృద్ధి లేకపోయినా బతకొచ్చు పవన్ కృష్ణ గారు. అభివృద్ధి లేకపోయినా
ఒక 3 పూటలు తినేవాడు 2 పూటలు తినొచ్చు, 2 పూటలు తిన్నోడు 1 పూట తినొచ్చు. కానీ శాంతి భద్రతలు లేకుండా, ప్రాణాలకు భద్రత లేకుండా, స్వేచ్ఛ లేకుండా మానవులు ఎలా బతుకుతారు? బిక్కుబిక్కుమంటూ భయంగా ఎలా బతుకుతారు? పైగా ఈ దాడుల్లోనూ, ఈ కేసుల్లోనూ సమిధలయ్యేదంతా కూడా దళిత బహుజన కులాలే. ఆఖరికి పల్లకి మోస్తున్న వీళ్ళే సమిధలు చేస్తారు. ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని ఈ కేసులో విరికించి కుటుంబాలకు దూరం చేస్తారు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను రాజకీయ నాయకులను అంటామో, పోలీసులు అంటమే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా, చైతన్యవంతంగా తెలుసుకోవాలి. మనం ఎందుకు పోతున్నాం? ఎవరి కోసం పోతున్నాం? ఏ గొడవకు పోతున్నాం? ఎవరిని కొడుతున్నాం? కొట్టిన తర్వాత మన జీవితం ఏంటి? మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? మన కుటుంబాల భవిష్యత్తు ఏంటని చెప్పేసి ఆలోచించాలి తప్ప కేవలం రాజకీయ నాయకుల యొక్క ఎంగిలి మెతుకులకి, వాళ్ళు పెట్టే డబ్బుల భిక్షకి లేదా ప్రశంసలకి ఎగబడిపోతే జీవితాలు సంకనాగిపోతాయి. ఏదైనా ఈ నివురు గప్పిన నిప్పుని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేతుల్లో తీసుకొని ఆడుకోవాలి. మరి ఇప్పుడే సిఎస్ గారు మారుతారో లేదో నాకు తెలియదు, యెస్. కానీ యెస్. సిఎస్ గారు మనకి అన్నిటి కూడా బాధ్యత పడాలి. మనకిప్పుడు ఇంకొక వీడియో గూడా వచ్చిందండి. కాసు మహేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే తెలుసు కదా మీకు. సో, ఈయన ఉమ్. అనేదేంటంటే, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు ఎలా పెడతారసల? అంటే ఒక్క వీడియో ఆధారంగా అక్కడేదో ఈవీఎం ఒక చోట ఏదో చేశారు. దాని ఆధారంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు కేసు పెట్టేస్తారా అని అడుగుతున్నాడాయన. అందుకని ఆయన మీద కూడా పెట్టాలి. ఇంకో ఇంకో మాట కూడా చెప్తున్నా. ఆ ఎర్రగొండపాలెంలో మనతో పాటు పాల్గొంటాడు చంద్రశేఖర్ గారు అని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన అంటాడు, హ్మ్. 9 వీడియోలు బయటపడి అన్నారు కదా, మరి మా వీడియోలో బయట పెడుతున్నారేంటి? వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టి వీడియోలు ఇయ్యి అని అడుగుతున్నాడు ఆయన. హ్మ్. మరి ఈయన దగ్గరుండి పెట్టొచ్చు కదా. అందుకని ఇటువంటి సంఘటనలకి మద్దతు పలికిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే కరెక్ట్. మద్దతు పలకడం అంటే పురికొల్పటమే, అవును. ప్రోత్సహించటమే, అవును. పెట్రోల్ పోయటమే, అగ్గిపుల్ల గీయటమే. కాబట్టి వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి. రైట్. నేను అయితే మాట్లాడినా సరే యెస్. ఇప్పుడు యెస్. ఇటువంటి ఇందాక వాటిని మనం మద్దతు పలికితే ఎవరు మాట్లాడినా కూడా చర్య తీసుకోవాలి. యెస్. ఇందాక ఒక మాట అన్నారు మీరంటే నన్ను సభలకు వెళ్ళనివ్వకుండా, లేదంటే నన్ను ఇంకొక చోటకి వెళ్ళనివ్వకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది అని చెప్పి అన్నారు. అట్ ద సేమ్ టైమ్ దీని గురించి మాట్లాడాలి అంటే ఒక 3 రోజుల క్రితం వరకు కూడా మనం చూసాం అక్కడ పల్నాడులో తెలుగుదేశం పార్టీ నేతలు గావచ్చు, అంటే మీరన్నట్టు బ్రహ్మానంద రెడ్డి గారు గావచ్చు, ఈ పిన్నెల్లి బ్రదర్స్ గావచ్చు, కాసు మహేష్ రెడ్డి వీళ్ళందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఎన్నికల కమిషన్ చెప్పడంతోటి. అయితే ఇక్కడ డౌట్ వచ్చేదేంటంటే, ఈ హౌస్ అరెస్ట్ అని మీరు అనకపోయుంటే ఈ డౌట్ వచ్చేది కాదు నాకు. 13వ తారీఖు ఎన్నికైపోయింది. 15వ తారీఖు నుంచి వరుసగా సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. మొత్తం రణరంగంగా మారింది. ఎన్నికల కమిషన్ వీళ్ళందరి మీద కేసులు పెట్టమని చెప్పింది. హౌస్ అరెస్టులు చేయమంది. అక్కడి వరకయింది. 13వ తేదీ ఈవీఎం పగలగొట్టబడింది. 15వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీఆర్ఓ ఇచ్చిన కంప్లెయింట్ తోటి. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి పోలీసులకి సర్వ హక్కులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా అవసరం లేదు. హౌస్ అరెస్ట్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి మాచర్ల పోలీసులు ఎందుకని అరెస్ట్ చేయలేదు? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎందుకని మాట్లాడలేదు? కంప్లెయింట్ ఇవ్వలేదు? ఎన్నికల ఓకే. కమిషన్ ఈ మనం రోజే ఒకచి ఎందుకు? ఒకచి చెప్పుకోవటం తప్ప హ్మ్. ఇప్పుడు చట్టాన్ని ఎవరైతే కాపాడతారో, చట్టాన్ని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు బాధ్యత పడాలి. హ్మ్. మొన్న మనం చీరాల్లోనే ఎక్కడో చూసాం. డైరెక్ట్ గా అభ్యర్థి వెళ్ళిపోయే ఒక ఓటర్ని చెంప మీద పెట్టి కొట్టాడు. మీరేదో హౌస్ అరెస్ట్ అంటున్నారు, హౌస్ అరెస్ట్ అంటున్నారు. వాళ్ళు అసలు హౌస్ అరెస్ట్ కాదు, వాళ్ళు సాక్షి స్టూడియోల నుంచేసి ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళు. హ్మ్. మమ్మల్ని ఎవడో హౌస్ అరెస్ట్ చేయలేదని చెప్పారు వాళ్ళు. అందుకని ఇప్పుడు నిజాయితీ ఉండాలి, చట్టానికి నీతి ఉండాలి, నువ్వు చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ఎలా అరెస్ట్ చేశారు? నేను ఒక మాట అడుగుతాను, మీరు గుర్తు చేయండి. హ్మ్. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు? ఎలా మీరు బస్సులో నంద్యాల నుంచేసి అమరావతి వరకు మీరు ఎలా తీసుకొచ్చారు? గడియకి ఆయన కాపలా ఎట్టబెట్టారు? ఆయన నేరం చేసిందని మీరు హైదరాబాద్ ఎలా ప్రెస్ మీట్లు పెట్టారు? ఢిల్లీ ఎలా ప్రెస్ మీట్లు పెట్టారు? పొన్నవోలు సుధాకర్ గారు ఏం చెప్పిండు? 72 అడుగుల ఎత్తులో చంద్రబాబు నాయుడు గారికి భద్రతను మేము కలుగు చేశామని చెప్పారు కదా. మరి వీళ్ళని ఎందుకు ఇంత హ్మ్. మెతక వైఖరి ఏంటి సార్? ఇంత మెతక వైఖరి ఏంటి? ఇంత చట్టాన్ని అతిక్రమించే పనులేంటి? ఇప్పుడు కంచే చేను వేసిందని చందంగా పోలీసుల చేను వేస్తే ఎవరు చర్యలు తీసుకుంటారండి? ఎవరు చర్యలు అందుకని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వంతోనూ, సీఎస్ తోనూ, రాష్ట్రంలో ఉన్న ఎస్పీలతోనూ, ఐఏఎస్ అధికారులతో అయ్యే పని కాదు. కేంద్ర ప్రభుత్వమే దృష్టి పెట్టాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యం కలుగు చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ పకడ్బందీగా చర్యలు తీసుకొని హూస్టింగ్ చేయాలి. పని చెయ్యని ఐఏఎస్లను, ఐపీఎస్లను హూస్టింగ్ చేసి ఈ తోకలను కత్తిరించాలండి.
ఆ 2 అక్షరాల తోకలను కత్తిరించి, మరి ఏ అక్షరాలనైనా పెట్టుకోండి గానీ, తోకలను కత్తిరించేసేసి ఈ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటేనే హింస ప్రజ్వరలవదు. మాకున్న ప్రధానమైన ఆందోళన ఏందంటే, ఈ రోజే ఇలా ఉంది. రేపు 4వ తారీఖున ఎలా ఉంటుంది? నేను వీళ్ళే చేస్తారని కాదు. వాళ్ళు చేసినా, అదేలెండి. వీళ్ళు చేసినా హింసాత్మక చర్యలకు పాల్పడితే రాష్ట్రం ఏమైపోతుందనేది మాలాంటి వాళ్ళ ప్రశ్న. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయటానికి మనకున్న ప్రజాస్వామ్యంలో ఏకైక సూత్రం ఐపీఎస్ఏ. పోలీస్ యంత్రాంగం ఉందే అందుకే. వాళ్ళు 3 బ్యాడ్జీలు పెట్టుకున్నా, 4 బ్యాడ్జీలు పెట్టుకున్నా, వాళ్ళు వేతనాలు తీసుకుంటున్నా, చట్టాలుండయి వాళ్ళకి. వాళ్ళకొక అధికారాలుండయి. ఆ అధికారాల ప్రకారంగానే చెయ్యాలి. నాలాంటి సామాన్యుడికి చట్టాన్ని వర్తింపజేసి, అటువంటి బడా బడా బాబులకి, డబ్బున్నోళ్ళకి ప్రోత్సాహం చేస్తే, పారిపోయే విధంగా చేస్తే ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇంకో మాట కూడా చెప్తున్నా. ఉదయం నుంచేసి నేను ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పని తెల్లవారుజామున నేను డిబేట్‌లో మాట్లాడా. మీలాంటి మీడియా వాళ్ళ నుంచి, అన్ని ఛానల్ నుంచి ఒత్తిడొస్తుంది గాబట్టే ఎన్నికల కమిషను, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాము. ఆయన పట్టుకొస్తామని చెప్పేసని బహిరంగంగా ఈరోజు చెప్తున్నారు. కాబట్టి పౌర సమాజం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం కోసం ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తుంది. అరెస్ట్ చేసి ఎన్నికల కమిషను వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మేమేదో లక్ష్యంగా పెట్టుకున్నాం, జీరో వైలెన్స్‌తో చేస్తామని మాటలు చెప్తే పనులు కావు సార్. మాటలు చెప్తే పనులు కావు. అసలు మాటలు చెప్తే వినే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. మీరు అంబటి రాంబాబు గారు గాని, జోగి రమేష్ గారు గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గాని ఏం మాట్లాడారు? వాళ్ళు సుత్తపూసలా మాట్లాడారు. అసలు మాకేమీ తెలీదని మాట్లాడారు. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పోలీసు వాళ్ళు సహకరించారు. వాళ్ళే అరాచకాలు, అన్యాయాలు చేస్తున్నారని చెప్పారు. మరి ఇప్పుడేం చెప్తారు? కరెక్ట్. పిన్నెల్లి యొక్క పిల్లి చేష్టలకే అంబటి రాంబాబు ఏం చెప్తాడు? జోగి రమేష్ ఏం చెప్తాడు? ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తాడు? ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఇదే పిన్నెల్లిని మాచర్ల నియోజకవర్గం ప్రజల దగ్గర తీసుకెళ్ళి, పిన్నెల్లి చాలా మంచివాడు, చాలా నాకు అత్యంత స్నేహితుడు, మీరందరూ అఖండ విజయం కనుక చేకూరిస్తే ఇంకా పై స్థాయిలు తీసుకెళ్తారని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఆర్థికంగా అంతంత మాత్రమే. ముఖ్యమంత్రి గారే చెప్పాడు. అంటే చూడండి, ఇంత భరోసా పిన్నెల్లికుంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి భరోసా ఉంది, తోటి మంత్రుల దగ్గర నుంచి భరోసా ఉంది, ఆయన సామాజిక వర్గం నుంచి భరోసా ఉంది, పోలీసుల దగ్గర నుంచి భరోసా ఉంది. ఇంకా ఏముంటుందండి? ఇక వికటట్టహాసమే కదా! కరెక్ట్. చోటు చేతుల్లో రాయే కదా! కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమి ఎన్నికల కమిషన్ నిందించటంలా, పోలీస్ ఆఫీసర్‌లను కూడా నిందించటంలా, తప్పనిసరిగా మీ బాధ్యత మీరు చెయ్యండి. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోండి. శాంతి నెలకొంటుంది. మాలాంటి పౌర సమాజం కూడా శభాష్ అని అంటుంది. ఇదిరా పోలీస్ అని అంటుంది. ఇదిరా పోలీస్ అని అంటుంది. పాతకాలంలో ఉండేవారు పోలీసులు, మరి ఎస్పీ వ్యాస్ గారు, ఇటువంటి వాళ్ళు, డిటి నాయక్ గారు లాంటి వాళ్ళు ఉండేవారు. మరి చెమటాలు తీసేవాళ్ళు. ఇప్పుడేంటో పోలీసులను చూస్తుంటే ఎవడో వనకట్లా. ఏదో అదే. దోస్తులాగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే డ్రెస్సులు మార్చారు కదా! కాకీ దుస్తులు తీసి వైసీపీ కోడ్ డ్రెస్సులు వేసారేమో గాని ఏదో దోస్తుల్లాగా అరే అహోం అహోం భాయ్ అని చెప్పేసి దోస్తుల్లాగానే ఉండాలి తప్ప చట్టం అంటే ఏయాలండి? ఏమండి ఈవీఎంలోకి వెళ్ళిపోయి ఆ వరుసన ఈవీఎంని పగలగొడితే అక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందండి? ఎగ్జాక్ట్‌లీ. చుట్టూ అదే ఉంటుందిగా డౌట్ గదా! పోలీసు. అక్కడ ఒక ఎస్ఐ ఉంటాడు గదా! ఒక సీఐ ఉంటాడు గదా! ఈవీఎం పగిలిందామన్నా పీఆర్ఓ రిపోర్ట్ ఇస్తాడు గదా! ఏదది? సీసీ ఫుటేజ్‌లో చూస్తూనే ఉంటాడు గదా! జిల్లా కలెక్టర్, పల్నాడు జిల్లా కలెక్టర్. అవును. ఈవీఎం పగిలిన విషయం మొత్తం అంతా మానిటరింగ్ అంతా కూడా సీసీ ఫుటేజ్ ఉంది గదా! అన్ని పోలింగ్ బూతులు. సమాచారం రాదా? మరి ఎందుకని దోస్తున్నారు ఇవన్నీ గూడా? ఇవన్నీ ఎందుకు దోస్తున్నారు? ఇలా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కృష్ణ గారు. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ బాలకోటయ్య గారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మీద చాలా విషయాలు తెలియజేసినందుకు గాను. సో ఇదండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నటువంటి ఉదంతంలో అసలు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అంటే, ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికి వైఎస్ఆర్‌సీపీకి వాళ్ళకి అందుబాటులోనే, వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తుంది. అలాగే ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా వాళ్ళే మానిప్యులేట్ చేస్తున్నారు అన్నటువంటి అనుమానాలకి బలం తావిచ్చేలా చాలా సంఘటనలైతే మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే ఉన్నాయి. సో ముందు ముందు ఈ పరిస్థితి మారాలి అని కోరుకుందాం. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.